హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ సంవత్సరము మార్కెట్లోకి వచ్చిన టీఎస్బిఐ తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇంగ్లీష్ బుక్స్ యొక్క ప్రైస్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ బుక్స్ ఈ రెండు ఒక సెట్ అనమాట. మెయిన్ రీడర్, ఈ ల్యాబ్ మాన్యువల్, ఇది హ్యాండ్ బుక్, ఈ రెండు కలిపి 240 రూపీస్. ఇది 240 ఈ సెట్ ఉంది. ఇక సెకండ్ ఇయర్ చూడండి. సెకండ్ ఇయర్ దిస్ ఈజ్ ద రీడర్, ఇదేమో రీడర్ ఇది. సో ఇది ల్యాబ్ మాన్యువల్, సో ఇది ల్యాబ్ మాన్యువల్ ఇది. సో ఈ రెండు కలిపి ఈ రెండు బుక్స్ కలిపి 270. ఇదేమో ఈ సెట్ ఏమో 240 ఉంది. ఈ సెట్ వచ్చేసి 270 ఉందన్నమాట. సో 240 270 పెట్టి స్టూడెంట్స్ బుక్స్ కొనాలి అంటే ఎంత ఇబ్బంది. సో చూడండి ఒకసారి, మీరు గమనించండి. అందుకే చాలా కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. స్టూడెంట్స్ అసలు బుక్స్ కొనట్లా, ఎందుకంటే ఇవి చాలా అఫోర్డబుల్ ప్రైస్లో లేవు ఇవి. కోవిడ్ టైంలో మీరు చూడండి ఒకసారి, కోవిడ్లో 2020-21 ఆ టైంలో ఇంగ్లీష్ బుక్ 85 రూపీసే ఉందన్నమాట. 85 రూపీస్ ఎక్కడ, ఇప్పుడు 240 270 ఎక్కడ. అఫ్కోర్స్ ఇప్పుడు ల్యాబ్ మ్యాన్లు ఇచ్చారనుకోండి, దీన్ని కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసి సో మీరు ప్రైస్ని అడ్జస్ట్ చేసి అమ్మొచ్చు. కానీ దీన్ని ఒక బిజినెస్గా చేసుకుంది ఇంటర్ బోర్డు తెలుగు అకాడమీ. అయితే ఇక్కడ ఈ బుక్, ఒక బుక్ కావాలంటే ఎవరు ఇవ్వరు మీకు. సో ఈ బుక్ షాపర్స్, వీళ్ళు బుక్ షాప్ కీపర్స్, వీళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ నైస్ బిజినెస్. వాళ్ళు మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు. మీకు ఈ ఒక్క బుక్ కావాలంటే ఇవ్వరు. కంపల్సరీగా దీంతో పాటు ల్యాబ్ మాన్యువల్ మీరు కొనాల్సిందే, ఈ రెండు మీరు కొనాల్సిందే. ఒక బుక్ కావాలంటే ఇవ్వరు మీకు. అంటే తెలుగు అకాడమీ మంచి బిజినెస్ చేసుకుంటుంది, పిల్లల మీద అది సంపాదించుకుంటుంది అనమాట. ఈ తెలుగు అకాడమీలో ఒకప్పుడు దొంగలు పడ్డారు. సో ఈ పిల్లగాళ్ళ బుక్స్ల మీద కూడా వాళ్ళు అవినీతి చేశారు. అధికారులు లక్షలు దోచుకున్నారు. ఇప్పుడు ఆ సొమ్మును రికవరీ చేసుకోవాలని చెప్పేసి స్టూడెంట్స్ మీద ఈ భారాన్ని మోపింది ప్రభుత్వము. అనేక రకాల స్కీములు ప్రకటిస్తుంది. ఆ బంధు, ఈ బంధు, వాళ్ళకు ఆ స్కీము, వీళ్ళకి ఈ స్కీమ్ అని చెప్పేసి చదువుకునే పిల్లలకి చదువుకునే బుక్స్ మీద కూడా ఎందుకు ఇంత ఈ ప్రైస్ తగ్గించి కొంచెం వాళ్ళకి రిబేట్ ఇచ్చి, వాళ్ళకి కన్సెషన్ ఇచ్చి ప్రైస్ తక్కువ ప్రైస్లో ఈ బుక్స్ని అందుబాటులో ఉంచితే పిల్లలకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అది గవర్నమెంట్స్ ఆర్ టేకింగ్ ద చిల్డ్రన్ అవే ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ అనమాట. అసలు పిల్లల్ని ఇండైరెక్ట్గా మీరు బుక్స్ కొనొద్దు అని చెప్పేసి డిస్కరేజ్ చేసినట్టే ఉందన్నమాట. ఇప్పుడు ఎవరు కొనట్లా, చాలామంది బుక్స్ కొనట్లేదు. ముఖ్య కారణం ఏంటంటే ఇవి అందుబాటులో లేకపోవటమే. సో ఈ తెలుగు అకాడమీ యొక్క తీరు మారాలి. ఈ అవినీతి అధికారులు తెలుగు అకాడమీలో ఇంకా ఉన్నారు. వాళ్ళు అసలు సమూలంగా ప్రక్షాళన చేయాలి ఈ తెలుగు అకాడమీని. అప్పుడు కానీ మన విద్యా వ్యవస్థ బాగుపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.